కళ్యాణం జరగడం అంటే కుదిరేటటువంటి విషయము కాదు. అందుకే పార్వతీ కళ్యాణం చెప్పడం, పార్వతీ కళ్యాణం వినడం, పార్వతీ కళ్యాణం చూడడం అంత గొప్పదై కూర్చుంది ప్రపంచంలో. అందుకని నువ్వు ఎలా వివాహం చేసుకోగలవో తెలుసా? అందం చూస్తే లొంగేవాడు పరమశివుడు కాడు, నువ్వు తప్పించు పరమశివుడు గురించి అన్నారు. ఆవిడ ముందు పళ్ళు తింది, తరువాత పంచాగ్నిహోత్రముల మధ్యలో తపస్సు చేసింది, కొంతకాలం ఆకులు తిని తపస్సు చేసింది, కొంతకాలం ఆకులు కూడా మానేసింది. అప్పుడు అపర్ణ అని పేరు పొందింది. తపస్సు చేస్తే శంకరుడి దగ్గరికి దేవతలు వెళ్ళి అడిగారు. ఆవిడ యొక్క తపస్సు తీవ్ర రూపాన్ని దాల్చింది. శంకర, మీరు పార్వతీదేవిని పరిణయం ఆడాలి అన్నారు. తప్పకుండా పరిణయం ఆడతాను, కానీ సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవి యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చెయ్యండి అన్నాడు. శంకరుడంటే ఏమిటో తెలుసా అండి? తన పెళ్లి తాను చెడగొట్టుకునేవాడు. ఆయన అంత నిర్మోహంతో ఉంటాడు. అందుకే సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవికి చెప్పారు, అమ్మా ఏమిటమ్మా శంకరుణ్ణి వివాహం చేసుకుంటానంటావు? ఆ శంకరుడంటే ఎలా ఉంటాడో తెలుసా? రక్తం ఓడుతున్న పులితోలు కట్టుకుంటాడు, పునుకల మాల వేసుకుంటాడు, పావులు చుట్టుకుంటాడు. రేపు పొద్దున్న నీ పట్టుబట్టకి ఆయన పులితోలుకి ఎలా ముడి పెడతారు? బ్రహ్మముడి వేసినప్పుడు ఆయన ఎందుకమ్మా శ్రీమన్నారాయణుణ్ణి వివాహం ఆడమన్నారు. ఆవిడంది, మీరు సప్తర్షులు కదా, మీకు తెలియదా యథార్థం? శంకరుడి యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలియదా అని అడిగింది. ఇప్పుడు సప్తర్షులు అన్నారమ్మా, మేము ఎందుకు శివనింద చెయ్యాలి? ఆయన మహానుభావుడు, ఆయనే నిజంగా తన నిజస్వరూపంతో కనపడితే సప్తర్షుల భార్యలు కూడా ఆయన్ని మోహిస్తారు, అంతటందగాడు. అందుకని అమ్మా నీ ప్రయత్నమే యథార్థం అని వెళ్ళి శంకరుడికి చెప్పారు. అయా పార్వతీదేవి మనస్సు మరల్చడం సాధ్యం కాదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడే బ్రహ్మచారి రూపంలో వచ్చి శివనింద చేశాడు. అప్పుడు ఎందుకమ్మా ఆయన్ని పెళ్లి చేసుకుంటావు? రేపు పొద్దున నువ్వు అత్తవారింటికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికెడతావు? రుద్రభూమిలో ఉంటాడు, శ్మశానానికి వెళ్ళాలి. రేపు పొద్దున నువ్వు చూస్తే మంచి మంచి అంగరాగములు రాసుకుంటావు, ఆయన ఏం రాసుకుంటాడు? శవభస్మ రాసుకుంటాడు. నువ్వు మంచి మణిహారాలు వేసుకుంటావు, ఆయన ఏం వేసుకుంటాడు? పులుకల హారాలు వేసుకుంటాడు. నువ్వేం చేస్తావు? మంచి మంచి కంకణాలు గాజులు వేసుకుంటావు, ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర సైజులతో పావులు ఉంటాయి, ఓ పావులు తెచ్చి బెల్ట్ పెట్టుకుంటాడు, ఇంకో పావు చిన్న చిన్ని పావు పిల్లల్ని ఏరి చెవులకు పెట్టుకుంటాడు. మీరు రోజు ప్రాతస్మరామిలో చదవట్లేదండి? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండరచితం ఫణికుండలాఠ్యం. చిన్న చిన్న పావు పిల్లల్ని కుండలాలు పెట్టుకుంటాడు, ఇంకొంచెం మీడియం సైజు పావుల్ని గాజులుగా పెట్టుకుంటాడు. అన్ని పావులే ఆయనకి. ఎందుకంటే అలా పావులు పెట్టుకోవడం అని మీరు అడగచ్చు నన్ను. ప్రపంచంలో గోదానం చేస్తానంటే పుచ్చుకుంటారు. ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి, అయ్యా కోటేశ్వరరావు పుచ్చుకోడు అని పేరే కానీ ఓ మంచి పంచ పట్టుకొచ్చి ఇస్తే పుచ్చేసుకున్నాను. పుచ్చుకోండి అంటే పుచ్చుకున్నానా లేదా? ఇదే ఆయన, అయ్యా కోటేశ్వరరావు మీరేమీ పుచ్చుకోరు, అందుకని చెప్పి మీకు ప్రత్యేక బహుమానం తెచ్చాం అని చెప్పి మత్ ఇంజక్షన్ ఏదో ఇచ్చి ఆయనకి పట్టుకోవడం భయమే కదా మరి. అందుకని ఓ త్రాచుపావును తెచ్చి నా మెళ్ళ వేశారనుకోండి, పుచ్చుకుంటానా? పారిపోతాను ఇక్కడి నుంచి. శంకరుడు ఒక్కడే పుచ్చుకుంటాడు. శంకరుడు పుచ్చుకోవడం ఏమిటో తెలుసా అండి? పావు చుట్టలు చుట్టుకుని ఉంటుంది, తన చుట్టలోంచి తన కింద నుంచి తానే వెళ్ళిపోతుంటుంది మిలికపడినట్టు. అలా వెళ్ళడమే కాల రూపంలో వెళ్ళడం. పాము కదలిక కాలము కదలిక. ఆ పాము కనపడిన దానికి మృత్యుహేతు అవుతుంది, తినేస్తుంది. ఎలకని కాని దేన్నైనా తింటుంది, కరిచిందా చచ్చిపోతారు. కాలము కూడా మృత్యుస్వరూపమే. కాలము నడిచి వెళ్ళిపోతుంటే మృత్యువు రూపంలో తిని వేసుకుంటాడు. అంటే ఆయన మృత్యుంజయుడు, అందుకు సర్పాభరణుడు. అందుకని ఇన్ని వేషాలుంటాయమ్మా, ఆయన ఎందుకమ్మా నీకు కళ్యాణానికి అని అడిగారు. అయితే పార్వతీదేవంది, ధూర్త బ్రహ్మచారి, ఎవడురా నువ్వు? శంకరుడి గురించి నీకు తెలియదులా ఉంది, శివనింద వినడమే మహాపాపం, ధూర్తుడా పోతలకని చెప్పి చెవులు మూసుకుంది. అప్పుడు శంకరుడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గమ్మత్తేమిటో తెలుసా అండి? పార్వతీ కళ్యాణంలో ఆవిడ ఒక మాట అడిగింది, శంకరా నువ్వు ప్రత్యక్షమయ్యావు, దా పార్వతి వెళ్ళిపోదాం కైలాసానికి అంటావు నువ్వు, కానీ నేను అలా రాను. ఇప్పుడు నీతో నువ్వేం చేయాలో తెలుసా? కన్యని అపేక్షించాలి. మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయా హిమవంతుడా నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయి అని అడగాలి. గతంలో నువ్వు ఒకసారి నన్ను వివాహం చేసుకున్నావు దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు వైదికమైనటువంటి ప్రక్రియని పాటించలేదు, నవగ్రహాలకి పూజ చెయ్యలేదు,
ఆ కారణం చేత నేను శరీరాన్ని వదిలిపెట్టాను లోకానికి ఒక పాఠం నేర్పడానికి. ఇప్పుడు వైదికమైన పద్ధతిలో మన యొక్క వివాహం జరగాలి, అలా అయితేనే మళ్ళీ వివాహం జరుగుతుంది. అందుకు నేను వచ్చి మా నాన్నగారిని అడిగాను. అయ్యో దానికి ఏమండి, తప్పకుండా అడుగుతాను. ఆయన ఏమిటంటే భోళాశంకరుడు మహానుభావుడు, అందుకని బయలుదేరాడు. బయలుదేరినటువంటి వాడు అసలు వీళ్ళకెంత భక్తి ఉందో చూడాలనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి పెద్ద నాట్యం ఆడేటటువంటి వాళ్ళ ఓ పులితోలు కట్టుకుని ఓ ఢమరుక పట్టుకుని ఆ ఢమరుక వాయించుకుంటూ రాజవీధుల్లో విడుతున్నాడు. ఎంత బాగా నాట్యం చేస్తున్నాడో అని పిలిచారు. పిలిస్తే పార్వతీదేవి అంది, అమ్మా నేను ఈయన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంది. అంటే మేనకాదేవి అంది, నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను, వీడు దొరికాడే నీకు పెళ్లి చేసుకోవడానికి? పావులు కట్టుకుని పులితోలు కట్టుకుని ఢమరుక వాయించుకుంటూ వీధులమ్మడి తిరుగుతున్నాడా, ఈయన నువ్వు పెళ్లి చేసుకుంటావు? నీ పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా, వజ్రం తీసుకొచ్చి ఇస్తే నాకు అక్కర్లేదని గాజు ముక్క ఏరుకున్న వాళ్ళ, శ్రీచందనం తీసుకొచ్చిస్తే రాసుకోవడం మానేసి బూది తీసి ఒంటి మీద రాసుకున్న వాళ్ళ, వీధిలోంచి పిలిచి భోజనం పెడతానంటే మానేసి పెరట్లోంచి వచ్చి భిక్షం ఎత్తుకున్న వాళ్ళ, ఏమిటే ఈ పని? ఏమిటి ఇంత తపస్సు చేసి ఈయన పెళ్లి చేసుకునేది? నిన్నివ్వను, నీ తలకి నా తలకి బండ కట్టి సముద్రంలో దూకేస్తాను అంటే అప్పుడు శంకరుడు తాండవం చేశాడు. చేస్తే అంటే ఇవాళ సమయం లేదు కాబట్టి నేను ఆ శ్లోకాలు వదిలిపెట్టేశాను. తాండవం చేస్తే ఆయనలోనే బ్రహ్మ, ఆయనలోనే విష్ణువు, ఆయనలోనే రుద్రుడు అన్నీ కనపడ్డాయి, సమస్త లోకాలు. ఆ తేజోమూర్తిని చూసి మేనకాదేవి పరవశించిపోయింది. పరవశించిపోయి మేనకా హిమవంతులిద్దరూ ఆనంద పారవశ్యంతో తప్పకుండా మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తామన్నారు. శంకరుడు వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయిన తర్వాత దేవతలకు అనుమానం వచ్చింది. వాళ్ళు మీటింగ్ పెట్టారు. పెళ్లి సెటిల్ అయిపోయింది, కళ్యాణం జరిగిపోతుంది. జరిగిపోతే హిమవంతుడు కన్యాదానం చేసేస్తాడు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం కానీ శంకరుడికి చేశాడా అంతే, ఇంకా మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చేస్తే హిమాలయ పర్వతాలు ఉండవు. హిమాలయ పర్వతాల్లో నవనిధులు ఉన్నాయి, ఎందరో తపస్సులు ఉన్నారు, గంగానది ఉన్నది, ఎన్ని నదులో ఉన్నాయి, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా? అందుకని త్రికరణ శుద్ధిగా కన్యాదానం జరగకూడదు. మనసులో ఏదో భయంతో ఇష్టం లేకుండా కన్యాదానం చెయ్యాలి. అంటే మేనకాహిమవంతుల యొక్క మనస్సు మార్చాలి. అందుకని ఏం చేద్దామని ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే శంకరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా వేరొకడు శివనింద చేయడం ఏం బాగుంటుందండి, అందుకని మీ పెళ్లి మీరు ఎలా చెడగొట్టుకోవాలంటే పెళ్లి జరగాలి, కానీ మీ అత్తారు సంతోషంగా మీకు పిల్లని ఇవ్వకూడదు, అలా మీ పెళ్లి చేసుకోండి అన్నారు. ఇది మహాత్యాగం శంకరుడిది. ఒప్పుకున్నాడు. మీ అందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు ఉండాలి కదరా, అలాగే పెళ్లి చేసుకుంటా అన్నాడు అని సప్తర్షుల్ని పిలిచి చెప్పాడు. ఆ శంకరుడికి ఏముంది, ఎందుకు వచ్చింది, పిల్లనివ్వడం అని చెప్పండి వెళ్ళి అన్నాడు. ఆఖరణ మాత్రం మళ్ళీ నచ్చ చెప్పి ఏదో ఇష్టం ఉండి లేకుండా వివాహం చేసుకునేటట్టుగా నచ్చ చెప్పి రండి అన్నాడు. సప్తర్షులు చెప్తే ఎవరైనా నమ్మకుండా ఉంటారండి ప్రపంచంలో? సప్తర్షులు వెళ్ళి హిమవంతుడితో చెప్పారు సభలో, శంకరుడికిచ్చి వివాహం చేస్తానంటావేమిటయా, ఇంత సౌందర్య రాశి నీ కూతురు, ఆ శంకరుడికి ఏముంది, ఏమీ పట్టించుకోడు, రేపొద్దున పిల్లనిచ్చిన వాడు ఏం కోరుకోవాలి, చక్కగా మళ్ళీ ఓ ఏడాది తిరిగేటప్పటికి పండంటి మనవడు పుట్టాలి, ఆ తర్వాత మనవరాలు పుట్టాలి, ఆ మనవడికి నా పోలికి రావాలి, వాడు ఏదో సంతోషంగా రావాలి పుట్టింటికి, అస్తమానం పిల్ల పుట్టింటికి వచ్చి కూతురు అల్లుడు అనుకూలంగా ఉండి చక్కగా మా దగ్గర పునః సత్కారాన్ని పొంది కూతురు అల్లుడు వెడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనుకోవాలి. కానీ నువ్వెవరికి ఇస్తున్నావు పిల్లని? శివుడికి ఇస్తున్నావు. ఆయన ఏం చేస్తాడు? మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఏం సుఖపడుతుంది మీ అమ్మాయి? ఎందుకు వచ్చిందయా శంకరుడికి ఇచ్చి వివాహం చేయడం ఏంటన్నాడు. ఇంత హిమవంతుడు మేనక యొక్క మనస్సు మళ్ళీ మారిపోయి మేము పిల్లనిమ్మం పొమ్మన్నారు. మళ్ళీ ఆగిపోయింది పెళ్లి. ఆగిపోతే అప్పుడు అరుంధతీదేవి మేనకాదేవిని పక్కకి తీసుకెళ్లి చెప్పింది, అమ్మ నువ్వు వాళ్ళ మాటలు నమ్మకమ్మా, శంకరుడే పంపించాడు, అసలు శంకరుడి యొక్క వైభవం మీకు అర్థం అవుతోందో లేదో చూడడానికి పరీక్ష. ఆయన మహానుభావుడమ్మా, ఆయనే సర్వలోక రక్షకుడు, ఆయన లోకములకు తండ్రి, పైగా నీ కడుపున పుట్టినటువంటి పార్వతి సహజముగా ఆయన సొత్తు, ఆయన్ని పరిణయమడానికే ఆవిడొచ్చింది, అందుకని కన్యాదానం చేయమన్నారు. అరుంధతీదేవంతటిది చెప్తే కాదనలేక సరే అంది. కానీ
మేనకాదేవికి కడుపులో అనుమానంగానే ఉంది, నిజంగా మా అల్లుడు యోగ్యుడేనా అని. సరే లగ్నపత్రిక పంపించారు, పరమేశ్వరుడు బయలుదేరి వస్తున్నాడు వివాహానికి. మొన్నటి రోజు చెప్పాను కదా, హిమవంతుడి తరపున పర్వతాలన్నీ వచ్చేసాయి. పర్వతానికి ఎవరుంటారండి? చుట్టాలు, పర్వతాలే ఉంటాయి. అందుకని వెంకటాచలం, శ్రీశైలం, వరాహగిరి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న పర్వతాలకి కూతుళ్ళు నదులు, నదులకి భర్తలు, అల్లుళ్ళు సముద్రాలు, వాళ్ళకి బంధువులు చెట్లు, చిన్న చిన్న కొండలు, ఇవన్నీ వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి క్రూర మృగాలతో, సర్పాలతో, అన్నింటితో హిమాలయాలకు వెళ్ళిపోయారు. అవతల శంకరుడి తరపున ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఎందుకని పక్కన కుబేరుడు ఉంటాడు. అందుకని అందరూ వాళ్ళు బయలుదేరిపోయారు. వీళ్ళందరికీ కళ్యాణ మంటపం కట్టాలి. అందుకని అక్కడో కళ్యాణ మంటపం నిర్మించి ఆయన బయలుదేరాడు. ఇక్కడ గోపాలకృష్ణ స్వామిలాగా ఆయన మయుడు, ఆయన పెద్ద కళ్యాణ మంటపం కట్టాడు. ఆ రోజు పరమశివుడు కళ్యాణానికి వస్తుంటే మేనకాదేవి చూడాలనుకుంది తన అల్లుణ్ణి. తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసేసి బాల్కనీలో నించుంది. ఇటే వస్తుంది ఊరేగింపంటే. పొద్దున్న నించుంటే ఆవిడికి ఎప్పుడైందో తెలుసా అండి దర్శనం? అల్లుడిని గుర్తుపట్టలేదు కదా, అందుని పక్కన నారదుణ్ణి పెట్టుకుంది. నారద, మా అల్లుడు వచ్చినప్పుడు చెప్పని. మొట్టమొదట ముందు ఋత్విక్కులు ఎడతారు కదా, అందుకని 4 ముఖాలతో వేదాలు చెప్తాడు కాబట్టి బ్రహ్మగారు బయలుదేరి బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు. చూసింది, ఈయనేనా మా అల్లుడంది. అబ్బే, మీ ఆయన దగ్గర కింకరుడమ్మ ఆయన. బ్రహ్మగారు, ఆయన చాలా తక్కువ మీ ఆయనతో పోలిస్తే. ఆయన కాదు. అబ్బో, మీ అల్లుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు, మీ అల్లుడితో సమానం కాదమ్మా బ్రహ్మగారు అన్నారు. బ్రహ్మగారి వెనకాతల సరస్వతీదేవి, ఆ వెనకాతల ఆయన యొక్క పరివారం అందరూ వెళ్ళిపోయారు. ఆ వెనకాతల అష్టదిక్పాలకులు వస్తున్నారు. దేవేంద్రుడు వచ్చాడు, అగ్నిహోత్రుడు వచ్చాడు, వరుణుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ పరివారాలు ఎన్ని కోట్లలో చెప్పారో తెలుసా అండి శివమహాపురాణంలో. ఎప్పుడైనా పార్వతీ కళ్యాణం వారం రోజులు చెప్తాను, మీరు విందురు కానీ. ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, గుక్కెడు పాలు అల్లుడు వస్తాడేమో అని పాపం వాడు అలా నించుంది. ఆఖరణ శ్రీమన్నారాయణుడు వచ్చారు. ఎంత తేజోమూర్తి శ్రీమన్నారాయణుడు అంటే, ఆయన్ని చూసి ఈయనేనా మా అల్లుడంది. మీ అల్లుడికి ఈయన ఫ్రెండ్ అమ్మా అన్నారు. ఆయనకి ఈయనకి తేడా చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు, మీ ఆయనకి మాత్రం ప్రాణ స్నేహితుడు. అంటే ఇంత మంచి స్నేహితులు, ఇంతమంది పెళ్లివారు, ఇంతమంది వచ్చారంటే నిజంగా ఎంత బాగుంటాడో మా అల్లుడిని పొంగిపోతూ చూస్తోంది. ఆఖరణ ఒక బృందం ఒకటి వచ్చింది. భూత ప్రేత పిశాచాలన్నీ దిగంబరంగా నాట్యం చేస్తున్నాయి. ఆ మధ్యలో గోచి కూడా పెట్టుకోకుండా ఓ కపాలమాల ఒకటి వేసుకుని చింపిరి జుత్తుతోటి తడిసిపోయిన ఒండ్రు జడలు, ఎర్రటి జడలతో పుర్రెలమాల వేసుకుని వాళ్ళందరి మధ్యలో ఆవిడ నటువంగం వహిస్తుంటారే అలాగా ఓ పెద్ద నాట్యం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఆడుతూ వెళ్ళిపోతున్నాడు. ఆవిడ అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, అమ్మ ఆయనే మీ అల్లుడేనా? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేనకాదేవి వెనక నుంచి వెళ్ళి పట్టుకుంది నారదుడిని. ఓరి ధూర్త మహర్షి, ఈయన నా అల్లుడని చెప్పావు, ముందొచ్చిన వాళ్ళు ఎవరు కారా? నిజం చెప్పు, ఈయనేనా నా అల్లుడంది. అమ్మా, నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, మీ అల్లుడు ఆయనే, ఆయనకే నువ్వు రేపు పొద్దున్న నుంచి పండక్కి పబ్బానికి వండి వడ్డించుకోవాలన్నాడు. అనేటప్పటికీ మేనకాదేవి మూర్ఛపోయిందండి. మూర్ఛపోయి తిన్నగా వెళ్ళి పార్వతీదేవిని పట్టుకుంది. ఏమే, నీకు తపస్సు చేసి పెళ్లి చేసుకోవడానికి వాడు తప్ప ఎవడు దొరకలా? వాడు పెళ్లి కొడుక, ఓసారి చూసావా ఎలా ఉన్నాడో? ఆయన పెళ్లి కొడుకు ఏమిటే, రేపు పొద్దున్న ఇలాగే అత్తారింటికి వస్తే, అల్లుడు వస్తున్నాడు పండక్కని చెప్పి అందరూ చెప్పుకుని మీ నాన్న చూస్తే మహారాజు, అల్లుడు గారు వస్తున్నారు, హిమవంతుడు అల్లుడు గారు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుంటే ఇలాగే ఆడుతూ వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. నా పరువు పోయా, మీ నాన్న పరువు పోయే, ఎందుకు వచ్చినా అల్లుడే, నీకు ఎక్కడ దొరికాడే ఈ పెళ్లి కొడుకు? ఇంతకన్నా నువ్వు నేను విషం తాగి చచ్చిపోతాను తప్పి పెళ్ళొద్దని. అప్పుడు పార్వతీదేవి పాపం తత్వం అంతా చెప్పింది. అమ్మా, ఏమనుకుంటున్నావమ్మా, శంకరుడంటే నీకు కనపడినట్టుండేటటువంటి వాడు కాడు, ఆయన తత్వం వేరమ్మా. రేపు పొద్దున పెళ్లి మంటపంలోకి వస్తాడు, అప్పుడు చూద్దు కానీ బెంగెట్టుకోకు, అప్పటి వరకు ఉండు. నీకు అప్పుడు కూడా అలా కనపడితే మనం ఆలోచిద్దాం. వస్తాడమ్మా చూడండి, ఆలోచిద్దాం అంటుందా పార్వతీదేవి. అమ్మ, నువ్వు అప్పుడు చూడు నీకు ఎలా కనపడతాడో అంది. నిజంగా పెళ్లి మంటపంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి స్వామి ఎలా ఉన్నారో తెలుసా అండి? కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధనానాభూషణభూషితం అని సుప్రసన్నం సులావణ్యం సుగంధం చ మనోహరం గౌరాభం ద్యుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం
సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే అని శివమహాపురాణంలో వర్ణన చేస్తారు ఆయన యొక్క స్వరూపాన్ని. ఆయన నడిచి వస్తుంటే కోటి సూర్యులు ఉదయించినంత ప్రకాశం. ఆయన ముందుకి నడిచి వెడుతూ ఉంటే ఆయన శరీరంలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత దిక్కులన్నీ నిండిపోయాయి. సూర్యేణ చిత్రితం మూర్తిని, సూర్య భగవానుడు ఆయనకి ఛత్రం పట్టాడు. చంద్రదండ విరాజితం, చంద్రుడు పక్కన దండం పట్టుకుని నడుస్తున్నాడు. వెనకాతల గంగాదేవి యమునాదేవి ఇద్దరూ కూడా ఆయనకి వింజామరలు విసురుతున్నారు. ఆయన యొక్క అందం చూసి, నేను సభాముఖంగా చెప్పానని అనుకోవద్దు, పురాణంలో ఉంది కాబట్టి చెప్తున్నాను, పెళ్లికొచ్చిన ఇన్ని వేల మంది భార్యలు లేచి ఆయన మీద పడిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే, హిమాలయ పర్వతాల్లో హిమవంతుడి యొక్క రాజ్యంలో బిడ్డలకి పాలిస్తున్న తల్లులకి ఆయన సౌందర్యాన్ని చూసి, ఇలాంటి వాణ్ణి కనీసం ముట్టుకోకపోతే మన జన్మ ధన్యం కాదని లేచి వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. అప్పుడు చూసింది మేనకాదేవి, అబ్బా ఇది కదా శివ సౌందర్యం అంటే, నాకు తగినవాడు నా అల్లుడు, అద్భుతం, మా అమ్మాయి భలే సెలెక్ట్ చేసుకుంది అనుకుంది. కానీ కడుపులో మాత్రం అలా ఎందుకు కనపడ్డాడు, మళ్ళీ ఎప్పుడన్నా అలా రాడు కదా అని అనుమానం. ఇప్పుడు ఏమైంది, త్రికరణ శుద్ధి పోయింది. కన్యాదానం చేస్తోంది కానీ అనుమానమే కడుపులో. ఎప్పుడు ఇలా ఉంటే పర్వాలేదు, పొద్దున్నొచ్చినట్టు వస్తే అప్పుడప్పుడు చాలా అసహ్యంగా ఉంటుందే అని కడుపులో బాధ. త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు. దానివల్ల ఏమైందో తెలుసా అండి, పాపం. అసలు మీకు పెళ్లిలో ఆశ్చర్యం చెప్పనా, ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది, మీరు చూద్దురు కానీ గణపతి పూజ చేస్తారు. అందుకే మనం గణపతి ఆలయం దగ్గర నుంచి వచ్చాం. గణపతి పూజ చేసిన తరువాత ప్రధాన ఘట్టాల్ని మాత్రమే స్పృశిస్తున్నాను. ప్రవర చెప్తారు. శివ కళ్యాణంలో కూడా ప్రవర చెప్పారు. ప్రవర చెప్పినప్పుడు ఆశ్చర్యం జరిగింది. పార్వతీదేవికి ప్రవర చెప్పేశారు. ఎవరు, ఏదో హిమవంతుడి యొక్క పుత్రి అలా చెప్పేశారు. పరమశివుడికి చెప్పవలసి వచ్చింది ప్రవర. 3 తరాలు చెప్పాలి. చెప్పవలసి వస్తే శంకరుడికి తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. అక్కడ అడగాలి. ఇప్పుడు ఎవరినన్నా కాస్త పెళ్లిలో నేను చాలా క్లోజ్ అండి అన్నవాళ్ళు ఉంటారు కదా, కోటేశ్వరరావు గారి గురించి తెలుసుకోవాలనుకోండి దొరగారిని అడుగుతారు కదా, ఎందుకంటే ఎప్పుడు దొరగారు కోటేశ్వరరావు కలిసి ఉంటారు కదా, తెలుస్తుంది దొరగారు. కానీ అలా శంకరుడి గురించి తెలుసుకోవాలి. ఎవరిని అడగాలి, ఎప్పుడు శంకరుడితో తిరిగేవాడిని అడగాలి. నారాయణుడిని అడిగారు. ఆయన అన్నాడు, ఏమో నేను పుట్టేప్పటికే ఆయన ఉన్నాడు, నాకు తెలియదు, మరి ఆయనే ఉన్నాడంటే ఆయన తండ్రి గారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు, ఏమో నాకు తెలియదు అన్నాడు ఆయన. అంటే అప్పుడు అందరినీ అడుగుతున్నారు. అసలు ఈ పెళ్లి సెటిల్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నారదుడు మహతి వాయించుకుంటూ కూర్చున్నాడు. కూర్చుంటే అందరూ వెళ్ళి అడిగారు. సంతోషంగా నవ్వుకుంటూ ఆయన వీణ వాయించుకుంటున్నాడు. ఏమిట్రా ఈ వీణ, ఓ పక్కనేమో ప్రవర తెలియట్లేదనా వీణ పట్టుకున్నాడు నారాయణుడు. పట్టుకుని ప్రవర తెలియట్లేదురా, శంకరుడికి తండ్రి ఎవరు తాత ఎవరు అని అడిగారు. ఆయన అన్నాడు, అప్పుడే మర్చిపోయారు ఏమిటో మీరు, ఒకప్పుడు ఇలాగే శంకరుడికి ఆద్యంతాలు కనుక్కుందామని మీరిద్దరూ బయలుదేరారు. బయలుదేరితే ఆయన శివలింగం కింద ఆవిర్భవించాడు. మీరు కనుక్కోలేక తిరిగి వచ్చేశారు. జ్ఞాపకం ఉందా? ఆద్యంతములు లేని వాడికి, అవాంగ్మానస గోచరుడికి, సర్వ సృష్టి స్థితిలయములు చేసేటటువంటి వాడికి, అటువంటి వాడికి తండ్రి ఎక్కడుంటాడయా? ఆయనే నాదస్వరూపుడు. ఆయనలోంచి ఆకాశము, ఆకాశములోంచి ధ్వని, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని రోజు చెప్తుంటారు కదా. అలా పంచభూతములు, పంచభూతములలోంచి ఈ సృష్టి అంతా జరిగింది. ఆయన స్వరూపం ఎవడికి తెలిసి ఇవాళ ఇలా కనబడుతున్నాడు. కానీ అగ్ని ముఖంబు, పరాపరాత్మకమాత్మ కాలంబు, గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు దిశలు, కర్ణంబులు దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము, సర్వౌషధులు, రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, చందములు, ధాతువులు, ధర్మసమితి హృదయము, హాస్యపంచకము ప్రచరాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయ్యొప్పు ఆజ్యముగుచు. అటువంటి పరమేశ్వరుడికి ప్రవరెవరు చెప్పగలరా అన్నారు. ఏదో లౌకికంగా చెప్పాలి కాబట్టి కాసేపు సదాశివుడని, కాసేపు మహేశ్వరుడని ఆయనకే పేర్లు పెట్టి ప్రవర చెప్పారు. చెప్పి కళ్యాణం పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? హిమవంతుడు శంకరుడి కాళ్ళు కడిగాడు. ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు శంకరుడి పాదములకు వైదికమైన మంత్రములతో ఏ జలములు తగిలాయో ఆ జలములు మీకు ఇహమునందు సమస్త సంపత్తినిస్తాయి.
మృత్యుభయాన్ని పోగొడతాయి, అనారోగ్యాన్ని తీసేస్తాయి. అన్నిటినీ మించి శివుడు జ్ఞానప్రదాత, అపారమైన ఐశ్వర్యం. అందుకే మారేడు దళం ఆయన మీద పడితే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం ఇస్తాడు, విజ్ఞానం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, అపమృత్యు భయం తీసేస్తాడు, రోగ భయం నివారిస్తాడు. కన్యాదాత గారు అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు కడుగుతాడు నారాయణ స్వరూపాన్ని చూసి. కాళ్ళు కడిగితే చిన్నవాడైనా కాళ్ళు కడిగించుకున్నాడు కాబట్టి మంత్రానుష్ఠానం చేసుకోవాలి పెళ్లి కొడుకు తర్వాత. కానీ నారాయణుడి కాళ్ళు కడిగిన జలాలని ప్రోక్షణ చేసుకుంటారు తల మీద. ఇవాళ పరమశివుడి యొక్క పాదములు కడిగినటువంటి జలములను దర్బార్ పూర్తయిపోయిన తర్వాత మీ అందరి దగ్గరికి ప్రత్యేకం దీనికోసం ఋత్విక్కుల్ని తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య శర్మ గారు. వాళ్ళు మీ అందరికీ మంత్రోచ్చాటనం చేస్తూ మీరు ఇలా కూర్చుని ఉండగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ మీద ప్రోక్షణ చేస్తారు ఆ జలాల్ని. మంగళసూత్రం కట్టించుకుంది పార్వతీదేవి. శంకరుడు మన్మధుణ్ణి కాల్చాడు. ఆయన మంగళసూత్రం కడతాడండి ఒక స్త్రీ మెడలో. కానీ అది జగదంబ యొక్క గొప్పతనం, అది త్రిపుర సుందరీ తత్వం అంటే. అమ్మ మెడలో మంగళసూత్రం కట్టించుకుందావిడ. మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమండి మంగళసూత్రం ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మెడలో కడుతున్నారు ఏమిటండి, మేము మార్చేసుకుంటాం సరదాగా చేతికో కాలుకో కట్టించుకుంటాం అంటే కుదరదు. మంగళసూత్రం ఎప్పుడు కట్టినా మెడ మీదే కట్టాలి, ఇక్కడే వెయ్యాలి. 3 ముళ్ళు వేసినప్పుడు ప్రతి ముడికి కుంకం పెడతారు. 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా అండి? 3 ముళ్ళు వేస్తే 3 అంకె సత్యం, 3తో సత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడే కట్టాలి. ఇక్కడెందుకు కడతారంటే విశుద్ధి చక్రం ఉంటుంది కంఠంలో, దాంట్లో 2 దళాలు ఉంటాయి. ఆ 2 దళాలు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి విశుద్ధి చక్రం ఉన్న కంఠంలోంచి అక్షరం బయటికి వస్తుంది. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది. అటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళ పాదముల మీద ఎప్పుడూ ఆ ముడులు తగులుతుంటే భర్తకి ఆయుర్దాయం ఉంటుంది. అందుకని మంగళసూత్రం ఇక్కడే 3 ముళ్ళు వేయించు కట్టించుకుంటారు తప్ప దాని స్థానం మార్చడానికి వీల్లేదు. మామూలుగా వివాహంలో కట్టించుకుంటేనే అంత గొప్ప. సాక్షాత్ జగదంబ మెడలో శంకరుడు 3 ముళ్ళు వేస్తాడు. ఇప్పుడు మీరు చూద్దురు గాని ఆ మంగళసూత్రాల్ని మీ అందరికీ చూపిస్తారు. మంగళసూత్రం అని ఇక్కడే ఎందుకు కడతారో తెలుసా అండి? ఈ పైన ఉన్న శిరస్సు ఎప్పుడు ఆదేశాలు ఇస్తుంది. ఓయ్ కోటేశ్వరరావు, నీ కుడి పాదం తిమ్మిరెక్కుతోంది, కొంచెం నీ మోకాలు అలా పైకెత్తు అంటుంది. అనగాని మోకాలు ఇలా పైకి లేచి కొంచెం ఈ పాదం ఇలా అంటాను, తిమ్మిరి తగ్గుతుంది. అంతేకాని ఎప్పుడు నువ్వు చెప్పడమో మేము కదలడం ఏంటి, నేను కదలనివ్వాలంటుంది ఏంటి, అలా అందు. ఈ తల చెప్పిన ఆదేశాల్ని ఈ కంఠానికి కింద ఉన్నటువంటి భాగాలన్నీ అంగీకరిస్తాయి. ఈ తల చెప్పిన ఆదేశములు కిందనున్నటువంటి భాగానికి కంఠానికి వెనకాతల నుంచి వెన్నుపాములోంచి పెడతాయి. అందుకే కంఠంలో కట్టడం అంటే, అందుకే సప్తపది అయితే తప్ప వివాహం పూర్తయినట్టు కాదు. సప్తపదిలో ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి వదిలిపెట్టి స్నేహం చేస్తారు. అందుకే సప్తపది మంత్రాలతో జాగ్రత్తగా వీడియో కోసం నడవకుండా, ఫోటోలు కోసం నడవకుండా మంత్రం కోసం నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? సప్తపది మంత్రాలకి ఒక రహస్యం ఉంది. సప్తపది మంత్రాలు జరుగుతుండగా పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ 7 అడుగులు ఏ దంపతులు వేస్తారో ఆ దంపతులలో స్త్రీ ఎన్నడూ కూడా జుట్టు విరబోసుకుని గుండెలు బాతుకుని ఏడవవలసిన అవసరము ఉండదు. అంతే, అంతకన్నా నీ చెప్పక్కర్లా. పరమమంగళప్రదమైన సభలో దానికి అర్థం ఎందుకు చెప్పాలి అంటే, అసలు ఆ స్త్రీకి అటువంటి సన్నివేశం రాదు. అంటే ఆవిడ భర్త ఆయుర్దాయంతో ఉంటాడు, కడుపున పుట్టిన పిల్లలు పూర్ణాయుర్దాయంతో సంతోషంగా ఉంటారు. అటువంటి స్థితి కలగాలంటే సప్తపది జరిగేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ 7 అడుగులు వెయ్యాలి. సఖ్యం కలుగుతుంది. తలంబ్రాలు పోయిస్తారు. ఆ పోయించేటప్పుడు వాళ్ళ చేతుల్లో పోసి మంత్రాలు చెప్పి పోయిస్తారు. నేను ఇవాళ పెద్ద విశేష వ్యాఖ్య చేయదలుచుకోలేదు. ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఒకళ్ళ తలమించి ఒకళ్ళ మీదకి జారుతాయి. అప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. అయ్యా, నీ సౌందర్యము ఎప్పుడూ ఇలాగే నిలబడుగాక, నీ వలన నాకు సత్సంతానము కలుగుగాక, ధనధాన్య వృద్ధి పశువృద్ధి కలుగుగాక, యజ్ఞ సమృద్ధి కలుగుగాక అని ఒండరులు ఒకళ్ళనొకళ్ళు అపేక్షిస్తారు. అపేక్షించి తలంబ్రాలు పోసుకుంటారు. అలా పోసుకున్నప్పుడు నిష్ఠతో భగవంతుణ్ణి తలుచుకుంటూ పోసుకుంటే దాని వలన
ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. జీవితాంతం భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద ఆనుకూల్యతా సిద్ధి కలుగుతుంది. వాళ్ళిద్దరూ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇవాళ వైదిక మంత్రాలతో వాళ్ళు పోసుకున్న తలంబ్రాల బియ్యాన్ని మీరు తల మీద వేసుకుని కింద పడిన తరువాత తొక్కారనుకోండి, తల మీద పడినప్పుడు మంచి ఫలితం, తొక్కడం వల్ల చెడు ఫలితం కూడా వచ్చేస్తుంది. అందుకే తలంబ్రాల బియ్యం తెచ్చి వేసుకున్నప్పుడు ఎంత ప్రమాణం చెప్పారో తెలుసా అండి. యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారి ఆస్థానంలోకి వచ్చాడు. యజ్ఞం పూర్తి చేసి ఆశీర్వచనం చేద్దామని దూర్వాసో మహర్షి వచ్చారని జనకుడు వెళ్ళిపోయాడు. దూర్వాసో మహర్షితో వెళ్ళిపోతే యాజ్ఞవల్కుడు అన్నాడు, నేను నిలబడను ఆశీర్వచనం చేయడానికి, రాజు ఉండాలి, నేను వచ్చేటప్పటికి లేడు, నేను సింహాసనానికి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నానని అక్షతలు దాని మీద వేశాడు. సింహాసనం బంగారం అయిపోయింది. జనకుడే ఉండుంటే ఏ స్థితిని పొందేవాడు ఆలోచించండి. అక్షతలకి అంత శక్తి ఉంటుంది. ఆ అక్షతలలోకి క్షతం అంటే విరిగిపోవడం, అక్షతం అంటే విరగని బియ్యం. ఆ అక్షతల్ని మీకు పట్టుకొచ్చి ఇస్తారు. కళ్యాణం అయిన తర్వాత ఎగబడి తీసుకోకూడదు. మీరు అలా కూర్చుంటే మీ అందరికీ కూడా అందేటట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. మీరు అవి తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి పూజా మందిరంలో కూర్చుని మీ తల మీద వేసుకుని మీ బిడ్డలకి వేసుకుని ఒక్కసారి తల కిందకి ఉంచితే ఆ అక్షతలు మళ్ళీ కింద పడిపోతాయి. పద్ధతి ఏమిటో తెలుసా అండి? వాటిని తొక్కేయకూడదు. ఓ బట్ట పెట్టి దగ్గరికి తీసేసి వాటిని ఏ తులసి కోటలోనో వేసేయాలి. వేసేస్తే మీకు ఆ శక్తి ప్రసరణం జరుగుతుంది. చాలా మంది అక్కడే పొరపాట్లు చేస్తారు. మీరు రేపటి రోజున ఆ పొరపాటు చెయ్యకండి. మీకు అందుకే అంత భద్రంగా ఇవాళ అదనంగా ఋత్విక్కుల్ని తెచ్చి అంత జాగ్రత్తగా మీకు అక్షతలు ఇస్తున్నారు. పసుపు కొమ్ముకి లేని శక్తి ప్రపంచంలో ఇంకో దానికి లేదు. అందుకే ఏ పని చెయ్యాలన్నా పసుపు కొమ్ము కట్టేస్తారు. ఏ కారణం చేతనైనా స్త్రీ మెడలో మంగళసూత్రాన్ని ఏ కారణం చేతనైనా అది ఏదో కొంచెం పెరగడమో ఏదో జరిగిందనుకోండి, పక్కన పెట్టవలసి వస్తే ఏది కట్టుకుంటుందండి? పసుపు కొమ్ము కట్టుకుంటుంది. పసుపు కొమ్ముకున్న శక్తి ఏమిటో తెలుసా అండి? మీరు ఏది లేదని అడగండి. అందులో మీకు ఏది కావాలనుకుంటున్నారో అన్నీ ఆ పసుపు కొమ్ములో ఉంటాయి. ఆ పసుపు కొమ్ములు అందరూ సువాసినులతో పార్వతీ కళ్యాణానికి తెప్పించారు. ఇవాళ సువాసినులతో మంగళ వాయిద్యాలతో పసుపు కొమ్ములు కొట్టించారు. ఆ పసుపు కొమ్ములు మళ్ళీ గౌరీ తపస్సులో పెడుతున్నారు. గౌరీదేవికి చూపించి వైదికంగా అర్చన చేస్తున్నారు. ఆ పసుపు కొమ్ములు మీకు ఇస్తారు. ఆడవాళ్ళు మెళ్ళో ధరించండి, లేదా మీకందిన దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా ఒక్కసారి వాసన చూడండి, కళ్ళకు అద్దుకోండి. పూజా మందిరంలో ఎక్కడో భద్రంగా ఉంచుకోండి. అది పాడవదు పసుపు కొమ్ము, ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. అది మీ ఇంటికి ఎంత రక్షణ కలగ చేస్తుందో మీరు చూద్దురు గాని. అందుకే అంత వైదికమైనటువంటి క్రతువు చేస్తున్నారు. మహాసంకల్పం అని చేస్తారు. ఆ మహాసంకల్పం చేసినప్పుడు మీరు విందురు గాని సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతారు. అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు నిజంగా స్పెల్ బౌండ్. ఈ లోకం ఎలా వచ్చిందో, ఎన్ని యుగాలున్నాయో, ఎంతమంది రాజులు పరిపాలించారో, ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారో, ఎన్ని పేర్లు కలిగిన ఏనుగులు మోస్తుంటాయో, ఎన్ని సముద్రముల చేత పరివేష్టింపబడిందో, ఎన్ని యుగాలు నడిచాయో, ఇది ఏ యుగమో, ఏ యుగంలో ఏ సంవత్సరమో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎందుకు చేస్తున్నామో, ఈ క్షణంలో ఇప్పుడు ఏ తిథి ఉన్నదో, ఎంత పవిత్ర సమయంలో కళ్యాణం జరుగుతోందో, ఈ కళ్యాణం ఎవరికి ఎంత వృద్ధి కల్పించాలో మహాసంకల్పంలోకి అనుసంధానం చేస్తారు. చేసి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సుముహూర్తం. జీలకర్ర బెల్లం ఎందుకు నూరుతారో తెలుసా అండి? జీలకర్ర నోట్లో వేసుకుని తింటే వృద్ధాప్యం రాదు. అంటే వృద్ధాప్యము వలన వచ్చేటటువంటి రుగ్మతలు రావు. జీలకర్రకు ఆ శక్తి ఉంది. బెల్లంతో మీరు ఏదైనా పదార్థాన్ని తయారు చేస్తే దానికి నిల్వ దోషం ఉండదు. దీక్షలో ఉన్నవాడైనా సరే బెల్లంబూరులు వండుకున్నారనుకోండి, ఉన్నాయనుకోండి, మరునాడు బెల్లంబూరు తినచ్చు, దానికి చల్ది దోషం లేదు. అందుకే ఇంట్లో ఏమీ లేకపోతే బెల్లం ఒక నైవేద్యం పెట్టేస్తారు. అప్పటికేం పదార్థం తయారవకపోతే బెల్లానికి ఒక్కదానికే చల్ది దోషము లేదు. దాన్ని నిలవ పెట్టారన్న దోషం లేదు దానికి. అందుకే బెల్లాన్ని జీలకర్రని నూరుతారు. ఆ రెండిటిని నూరినప్పుడు అందులోంచి పాజిటివ్ కరెంట్స్ డెవలప్ అవుతాయి. ఆ రెండు ముద్దల్ని తీసుకొచ్చి సుముహూర్త సమయంలో మూర్ధన్య స్థానమునందు పెట్టిస్తారు. పెట్టిస్తే ఆనుకూల్యత కలుగుతుంది. పరస్పరం ఒకరి యొక్క భ్రూమధ్యంలోకి ఒకరు చూసుకుంటారు.
చూసుకుని దర్భతో తడిపి ఒకసారి కడుగుతారు. అది చేసి అప్పుడు చక్కగా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇప్పుడంటే ఇక్కడ ఉండదు, కానీ మనకైతే కాడి పెట్టించి నీళ్లు కూడా పోయిస్తారు మంగళసూత్రం కట్టించే ముందు. అపాలకథ అని ఒకటి ఉంది. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం అవ్వకుండానే బొల్లు వచ్చేసింది ఆవిడకి. ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఒకనాడు స్నానం చేయబోతుంటే నదిలో కొట్టుకుపోతుంటే ఎలాగో చచ్చిపోతున్నానని ఒక సోమలత దొరికితే నోటితో నవిలి ఇంద్రుడికి అభిషేకం చేసింది. ఇంద్రుడు సంతోషించి చచ్చిపోయే ముందు కూడా నాకు ఆ సోమ రసంతో అభిషేకం చేసిందని ఆ కాడి మించి ఇరుసు మించి నీళ్లు పోశాడు. పోస్తే ఆవిడకున్నటువంటి బొల్లి వ్యాధి పోయింది. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆ బొల్లి వ్యాధి పోయిన తర్వాత వివాహం అయింది. అంత పరమ పవిత్రమైనటువంటి క్రతువు. ఇప్పుడు రక్షాబంధనం కడతారు. మొదట ఆ గణపతి పూజ చేసి రక్షాబంధనం, అంటే రక్షాబంధనం కడితే ఇంకా మళ్ళీ కళ్యాణం అయిపోయే వరకు ఏ అవాంతరం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా కళ్యాణం పూర్తవ్వాలి అని ప్రారంభం చేస్తారు. అంత దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం. అది అయిపోయిన తర్వాత లఘువుగా పునఃపూజ చేసి ఇప్పుడు నిన్నటి వరకు అమ్మవారుగా కూర్చుంది. ఇవాళ దంపతులు పార్వతీ పరమేశ్వరులు కూర్చుంటారు. అప్పుడు దర్బార్ చేస్తారు. ఆ దర్బార్ మీరు చూసి తీరాలి నిజంగా. అది మళ్ళీ జన్మ జన్మాంతర సుకృతం. ఎన్ని జన్మలకు వస్తుందండి అవకాశం. అందుకని మనకి వచ్చే సంవత్సరమే వస్తుందనుకోండి మళ్ళీ ఆశ్వీజ మాసంలో. అందుకని మనం ఇప్పుడు సంతోషంగా ఆ కళ్యాణాన్ని చూడడానికి ఆభిముఖ్యులం అవుదాం. ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేకనే ఇవాళ హ్రస్వ ప్రసంగం మాత్రమే చేసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని తదంగాల్ని లఘువుగా స్పృశించాను. ఇప్పుడు కళ్యాణ ఘట్టం ప్రారంభమైపోతుంది. అందరూ అటు తిరగండమ్మ. స్వస్తి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.